ఎన్డీఏ కూటమికి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు. సిమెంట్ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ అవన్నీ కూడా ఏమీ లేకోకుండా నేనేదో బట్టన్ నొక్కుతున్నాను అనే పేరు మీద ఆయన 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కేవలం 2-3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే బట్టన్ నొక్కి మిగతా 7 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినాయో ఈరోజు కూడా లెక్కలు తెలియని పరిస్థితుల్లో ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్లు పెట్టడం, అమ్మేయటం, బాండ్లు కానీ, ఇతర ఆస్తులు కానీ, కలెక్టరేట్లు కానీ, ఆర్ఎన్బి బిల్డింగ్లు కానీ, ఎక్కడే బిల్డింగ్ దొరుకుతా బిల్డింగ్ తాకట్లు పెట్టేసి, భూములు తాకట్లు పెట్టేసి, బాండ్లు తాకట్లు పెట్టేసి, అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పులమయలో చేసిన పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఆయన యొక్క పరిపాలన విధానం చూసి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఇవాళ పదవి బాధ్యతలు అప్పగించారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక పక్కన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ అందులో భాగంగా ముఖ్యంగా రోడ్లు ఇవాళ బీటీ రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నింటిని కూడా వెంటనే గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఎన్డీఏ కూటమి తీసుకుంది. వాటితో పాటు గతంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ని కూడా నిర్వీర్యం చేశారు. పూర్తిగా ఎట్లా వాడుకోవాలో ఏంటో కూడా తెలియకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నిర్వీర్యం చేశారు. ఇవాళ ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏవవుతున్నాయో వాటిని ఇవాళ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఇవాళ సిమెంట్ రోడ్లు చేస్తాం. ఇవాళ అదేవిధంగా మన చాగళ్ళు మండలానికి సంబంధించి చూసుకున్నప్పుడు కూడా చక్కగా ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ సిమెంట్ రోడ్లు, డ్రైన్తోటి ఇవాళ వర్క్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం చాగల్లో కూడా ఈ రోడ్లు వేస్తున్నటువంటి దాన్ని కూడా మనం వచ్చి పరిశీలన చేయడం కూడా జరిగింది. సిమెంట్ రోడ్డు ఈ గ్రామం నుంచి పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చాగల్ నుంచి లక్ష్మీపురం రోడ్డు ఏదైతే ఉందో దానికి కూడా దాదాపుగా ఇవాళ మనం 8 కోట్ల రూపాయలతోటి దాదాపుగా ఈ రోడ్డును కూడా ఇవాళ మనం నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. విలేజ్ అంత లెక్క కూడా సిమెంట్ రోడ్డు వేసుకొని మిగతాదంతా కూడా బీటీ రోడ్డు వేసేటువంటి కార్యక్రమం. అదే కాకుండా ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రోడ్లు గతంలో కూడా 14-19 కాలంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే ఈ గ్రామంలో అన్ని రోడ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కలిసి సిమెంట్ రోడ్లు వేశారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా కూడా అవి నిలుపుదల చేస్తే తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చాగల్ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల మండలం అంతా కూడా ఇవాళ సిమెంట్ రోడ్లు కార్యక్రమం మనం తీసుకున్నాం. దాదాపుగా నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు పైబడి ఇవాళ సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా అవి కాకోకుండా ఇవాళ 8 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు వేయటంలో కానీ, ఇంకా మన చాగల్ నుంచి కొత్త కాలనీ వరకు వెళ్ళేటువంటి రోడ్లు కూడా వెళ్ళేటువంటి దాని మీద కూడా 2 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఇవాళ మనం రోడ్డు నిర్మాణం చేయడం కూడా జరుగుతుంది. ఇలాగ రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా కూడా చాగల్లో కానీ, చాగల్ మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ పూర్తిగా కూడా 100% కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేసి ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ చేసే విధంగా చేస్తాం. ప్రస్తుతానికి మార్చి వరకు కూడా గుంతల కార్యక్రమం పూర్తి చేయడం కార్యక్రమం చేసిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్గా రోడ్డు అన్ని కూడా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి తీసుకుంది. అభివృద్ధి అంటే సంక్షేమం అంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారంతో డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళి తీసుకురావాలి. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇటు ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన బోర్లు కానీ, ట్యాంకులు కానీ, ఇతర ఏదున్నా సరే అవన్నీ కూడా చేసుకుంటూ పల్లెలను అభివృద్ధి చేయాలని చెప్పిన ఆలోచనతో వీళ్ళ ఎన్డీఏ కూడా ముందుకెళ్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికీ ఆల్రెడీ 6 నెలల కాలంలోనే ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో మొత్తం 100% అన్ని పనులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవాళ పంగిడి నుంచి ఇటు మనకి నిడదవోలు వరకు వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా మొత్తం గుంతలు పూడుస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఆల్రెడీ గత 4-5 రోజులుగా రోడ్లు పూర్తి చేస్తున్నాం. చాలా వరకు కంప్లీట్ అయిపోయింది, 50% పైగానే. మిగతాది కూడా ఈ 2-3 రోజులన్నీ పూర్తి చేసి నిడదవోలు నుంచి పంగిడి వెళ్ళేటువంటి రోడ్డు కూడా గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా 2-3 రోజులు పూర్తి చేస్తామని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.